జుంటే తేనె కన్నా తీయనిది లోకమంతటికి రక్షణ మార్గము జనులందరికీ బ్రతికించు జీవము సర్వకాలములలో నివసించు సత్యము యేసుని నామము. యేసు యేసు అసాధ్యుడవు నీవు, మరణాన్ని జయించిన వీరుడవు, సర్వాన్ని శాసించే యోధుడవు, నీకు సాటి లేరెవ్వరు. రక్షక నీవేగా మా బలము, దేవా మా తాగు స్థలము నీవే, నీవే నిజమైన దేవుడవు. ప్రాణమే మ్రోక్కెదాము. దేవుని నామాన మీకు శుభాలు. ఈ ఆదివారంన మరొకసారి మీ ముందుకు రావటం నాకు దేవుడిచ్చినటువంటి భాగ్యం. దేవుడిచ్చినటువంటి ఈ యొక్క అవకాశం బట్టి ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను. ఈ యొక్క ఉదయకాల సమయంలో మనము నమ్మకం గురించి తెలుసుకుందాం. ఈ యొక్క నమ్మకం అనేటువంటి సిరీస్ని ఇంకా మనము కొనసాగిద్దాం. ఈరోజు నేను మాట్లాడబోయేది చూడకుండా నమ్ముట. అంటే నువ్వు చూడకుండా నమ్మగలుగుతున్నావా అనేటువంటి అంశాన్ని మనం ఈరోజు పరిశీలిద్దాం. రక్తస్రావణం కలిగినటువంటి స్త్రీని మనం చూసినట్లయితే ఆమె యేసు స్వస్థపరచక ముందే యేసు ఆమెను స్వస్థపరిచేవాడు అని చెప్పి ఆమె నమ్మింది. అదే రీతిగా ఆ యొక్క గురుడివాడిని మనం చూసినట్లయితే యేసుక్రీస్తు అనేక మందిని స్వస్థపరిచాడు. ఒక గురుడివాడిని తీసుకున్నట్లయితే ఆయన యేసుక్రీస్తు వస్తున్నాడు అని చెప్పినప్పుడే ఆయన యేసుక్రీస్తు నన్ను స్వస్థపరచగలడు అనేటువంటి నమ్మకము ఆయనకి కలిగింది. ఇంకా మనం చూసినట్లయితే ఆ యొక్క నమ్మకము కలగటం వల్లనే వారు స్వస్థపరచబడ్డారు. ఆ యొక్క నమ్మకం కానీ వారికి కలిగి లేకపోయినట్లయితే ఖచ్చితంగా వారి యొక్క స్వస్థతను వారు పొందుకునేవారు కాదు. మనము ఈ యొక్క నమ్మకాన్ని ఎట్టి రీతిగా నా యొక్క జీవితంలో అది ఇంకా పెంపొందింపబడుతుంది, ఇంకా నేను నా యొక్క నమ్మకాన్ని ఎట్టి రీతిగా పెంచగలను అని చెప్పి నువ్వు ఆలోచించినట్లయితే నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక ఆయన ఈ యొక్క మనందరికీ సొరచేప తెలుసు కదండి. ఈ యొక్క సొరచేప మనందరం సాధారణంగా కూరగానో ఫ్రైగానే చేసుకొని, లేకపోతే ఇంకా కొంతమంది నాలాంటి భోజన ప్రియులు ఉంటే వారు ఆ యొక్క సొరచేపను పిట్టుగా కూడా చేసుకొని తింటారు. ఈ యొక్క సొరచేపను తీసుకొని, బ్రతుకున్నటువంటి సొరచేపను చిన్న పిల్లగా ఉన్నప్పుడు తీసుకొని ఆయన ఏం చేశాడంటే ఒక ఎక్వేరియంలో పెట్టాడు. అది 30 సెంటీమీటర్లు వెడల్పు ఉన్నటువంటి ఎక్వేరియం అనమాట. ఆ యొక్క 30 సెంటీమీటర్లు వెడల్పు ఉన్నటువంటి ఎక్వేరియంలో పెట్టిన తర్వాత ఆయన ఆ యొక్క షార్క్కి, ఆ యొక్క సొరచేపకు మేత వేయడం స్టార్ట్ చేశాడు. అది చక్కగా చిన్నపిల్లగా ఉంది. అది 5 సెంటీమీటర్ల నుంచి 10 సెంటీమీటర్లు పెరిగింది. తర్వాత 10 నుంచి 15 పెరిగింది. 15 తర్వాత 20 సెంటీమీటర్లు పెరిగింది. 20 తర్వాత పెరగటం ఆగిపోయింది. ఎందుకు పెరగటం ఆగిపోయింది అని చెప్పి ఆలోచించాడు. ఎందుకు పెరగటం ఆగిపోయిందంటే ఆ యొక్క సొరచేపకి దానికన్నా ఎక్కువగా తిరిగేటువంటి రేడియస్ స్పేస్ లేదు ఆ యొక్క ఎక్వేరియంలో. ఆ యొక్క ఎక్వేరియంలో తగిన స్థలము లేక దాని యొక్క ఎదుగుదల ఆగిపోయింది ఏమో అని చెప్పి ఈయనకి సందేహం వచ్చింది. అప్పుడు ఆ యొక్క సొరచేపను ఆయన ఏం చేశాడంటే తీసుకొని వెళ్ళి ఆ యొక్క సముద్రములో ఒక భాగం దగ్గర ఆయన పెట్టాడు. ఆ యొక్క సముద్ర భాగం దగ్గర పెట్టిన తర్వాత ఆయన ఆ యొక్క సొరచేపను అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేశాడు. అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత ఏమైందంటే కొన్ని నెలలకు ఆ యొక్క సొరచేప 8 అడుగులు వెడల్పుగా ఎదిగిపోయింది, 8 అడుగుల పొడుగ్గా ఎదిగిపోయింది. దాన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే నీ యొక్క వాతావరణం బట్టి నీ యొక్క ఎదుగుదల ఉంటుంది. నీ యొక్క వాతావరణం బట్టి నీ యొక్క విశ్వాసము కట్టబడుతుంది. అనగా
నీ యొక్క పరిస్థితుల యొక్క ప్రభావం బట్టి, నీ యొక్క చుట్టూ ఉండేటువంటి పరిస్థితులు నిన్ను ప్రభావితం చేస్తూ ఉంటాయి. అనగా ఈ యొక్క సొరచేపను మనం చూసినట్లయితే ఎక్వేరియంలో ఉన్నప్పుడు ఆ యొక్క సొరచేప ఎక్వేరియం ఎంతవరకైతే ఎదిగే అనుమతి ఇచ్చిందో అంతవరకు మాత్రమే ఆ యొక్క సొరచేప ఎదిగింది. ఇప్పుడు అదే సొరచేపను తీసుకెళ్ళి సముద్రంలో పెట్టేశారు అంటే దాని యొక్క పరిస్థితుల్ని మార్చారు. అది జీవించేటువంటి పరిస్థితి, అది ఈదేటువంటి పరిస్థితి, అది ఆలోచించి ఊహించి దాని యొక్క శరీరంతో అది ఏం చేయగలదు అని చెప్పేటువంటి పరిస్థితి మార్చబడింది. ఇక్కడ మనం చూసినట్లయితే ఆ యొక్క సొరచేప దాని యొక్క పరిస్థితులు బట్టి దాని యొక్క ఎదుగుదల వచ్చింది. అదే రీతిగా మన యొక్క నమ్మకము కూడా మన యొక్క పరిస్థితులు బట్టి వస్తూ ఉంటుంది, మన యొక్క పరిస్థితులు బట్టి ఎదుగుతూ ఉంటుంది. ఎందుకయ్యా ఇలా చెప్తున్నారు అని చెప్పి నీవు ఆలోచిస్తున్నట్లయితే, నీ యొక్క పరిస్థితులు దేవుడు ఒక్కొక్కసారి నిన్ను చెడు పరిస్థితుల్లోనో లేకపోతే నీకు ఇష్టం కానిటువంటి పరిస్థితుల్లో ఎందుకు పెడతా ఉంటాడంటే అది నిన్ను ఎదిగింప చేయడానికి. నీ దృష్టిలో అది చెడు అవ్వచ్చు. ఇందాక నేను చెడు అనేటువంటి పదం వాడాను కదా. ఎందుకు చెడు అనేటువంటి పదం వాడానంటే దేవుని దృష్టిలో యాక్చువల్గా ఆ యొక్క మంచి చెడు అనేటువంటిది ఉండదు. ఆయన యొక్క మాటకు విధేయత చూపిస్తున్నావా లేకపోతే లేదా అనేటువంటి పరిస్థితి మాత్రమే ఉంటుంది. ఆ యొక్క పరిస్థితి మనం ఎక్కడ చూడగలమంటే యేసు దగ్గరికి ఒక ఆయన వచ్చి మంచి బోధకుడా అని చెప్పి సంబోధిస్తూ ఉంటాడు. అప్పుడు యేసు అంటాడు, మంచి అంటే ఏంటి మంచి అంటే అని చెప్పి అని ఆయన తిరిగి ప్రశ్నిస్తాడనమాట. ఇప్పుడు మనం చూసినట్లయితే నీ యొక్క నమ్మకానికి నీ యొక్క పరిస్థితులు చాలా ప్రభావితం చేస్తాయి. అనగా నీ యొక్క చదువు నీ యొక్క నమ్మకాన్ని ప్రభావితం చేస్తుంది. నీ యొక్క చదువు, నువ్వు ఎక్కడ చదువుతున్నావు కూడా నీ యొక్క నమ్మకాన్ని, నువ్వు ఎట్టి రీతిగా చదువుతున్నావు, నువ్వు ఏం అర్థం చేసుకుంటున్నావు అనేటువంటిది నీ యొక్క నమ్మకాన్ని ప్రభావితం చేస్తుంది. నీ యొక్క కుటుంబము నీ యొక్క నమ్మకాన్ని ప్రభావితం చేస్తుంది. లేకపోతే కరెక్ట్గా చెప్పాలంటే నీ యొక్క ఎదుగుదలను ప్రభావితం చేస్తుంది. నీ యొక్క నాగరికత, నీ యొక్క పరిస్థితులు, నీ చుట్టుపక్కల ఉన్నటువంటి అలవాటులు ఏంటి అది కూడా నీ యొక్క జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. ఇట్టి రీతిగా మన యొక్క పరిస్థితులు, మన చుట్టూ ఉండేటువంటి పరిస్థితులు, దాన్నే మనం వాతావరణం అని చెప్పి పిలవచ్చు. ఆ యొక్క పరిస్థితులు నీ యొక్క జీవితం పైన, నీ యొక్క నమ్మకం పైన ప్రభావితం చేస్తూ ఉంటాయి. ఎందుకు నమ్మకం గురించే ఈరోజు ఎక్కువ చెప్తున్నాను అంటే, నీ యొక్క నమ్మకాన్ని ఎప్పుడైతే అవి ప్రభావితం చేస్తాయో అప్పుడు నీ యొక్క నిర్ణయాలు మార్చబడతాయి. జాగ్రత్తగా ఆలోచించండి. నీ యొక్క నిర్ణయాలు నీ యొక్క నమ్మకం బట్టి ఉంటాయి. నీ యొక్క నిర్ణయాలు నీ యొక్క నమ్మకం బట్టి ఉంటాయి. అనేక సార్లు మనము తప్పు మనకి బోధింపబడుతుంది, అనగా మనం తప్పు అర్థం చేసుకుంటాము, మనం తప్పటి మార్గంలో వెళ్ళిపోతూ ఉంటాము. ఎప్పుడో నువ్వు 4వ తరగతిలో నువ్వు మ్యాథ్స్ ఫెయిల్ అయ్యి ఉండొచ్చు, లేకపోతే 7వ తరగతిలో నువ్వు క్లాస్ తప్పు ఉండొచ్చు, లేకపోతే 10th క్లాసు నువ్వు ఫెయిల్ అయ్యి ఉండొచ్చు. అంత మాత్రాన నువ్వు తెలివి తక్కువవాడు అని చెప్పి నువ్వు ఒక నిర్ణయానికి వచ్చేస్తావు కదా, అది చాలా తప్పు. నువ్వు ఫెయిల్ అయింది ఉట్టి మ్యాథ్స్లో మాత్రమే నా ప్రియ సహోదరి సహోదరుడా. నువ్వు నీ యొక్క జీవితంలో ఏదో ఒక్క టైంలో, ఒక్క అడుగులో, ఒక్క స్టెప్లో మాత్రమే ఫెయిల్ అయి ఉండొచ్చు. అది నీ యొక్క వ్యాపారంలో నువ్వు ఫెయిల్ అయి ఉండొచ్చు, లేకపోతే నీ యొక్క ఉద్యోగంలో నువ్వు ఎక్కడో విఫలం చెంది ఉండొచ్చు. ఎక్కడో ఒక దగ్గర విఫలం చెందావని చెప్పి ప్రతి చోట నువ్వు విఫలం చెందుతావని కాదు కదా. జాగ్రత్తగా గమనించాలి. నువ్వు ఆ యొక్క అబద్ధపు జీవితంలోనే జీవించేస్తున్నావేమో. ఎవరో చెప్పుండొచ్చు, నీ యొక్క టీచరో, లేకపోతే నీ భార్యో, నీ భర్తో, లేకపోతే మీ స్వంత నాన్నగారో, లేకపోతే నీ తల్లో చెప్పుండొచ్చు నువ్వు ఎందుకు పనికిరానటువంటి వాడువని. అది చాలా పెద్ద అబద్ధం, అది పచ్చి అబద్ధం. ఎందుకంటే ప్రతి మానవుడు దేవుని స్వరూప్యంలో చేయబడి ఉన్నాడు. ప్రతి మానవుడుకు దేవుని యొక్క ఆలోచనలు, దేవుని యొక్క తలంపులు ఇచ్చి ఉన్నాడు. అందుకే కదా నేను నిన్ను ఎరిగి ఉన్నాను అని యెరెమీయా భక్తుడితో చెప్తున్నాడు. దేవుడు నిన్ను ఎరిగి ఉన్నాడంటే నీ కొరకు నేను మంచి ఆశలు కలిగి ఉన్నాను, నీ కొరకు నేను మంచి నిరీక్షణను నేను నీకు ఇస్తున్నాను. ఎటువంటి నిరీక్షణ అంటే మంచి భవిష్యత్తునిచ్చేటువంటి నిరీక్షణ. నా ప్రియ సహోదరి సహోదరుడా,
ఈరోజు నా యొక్క జీవితం అతలాకుతలమైపోయిందని చెప్పి నువ్వు ఆలోచిస్తున్నావేమో. ఈరోజు నా యొక్క జీవితము, నేను సరైనటువంటి పరిస్థితుల్లో లేను, ఇంకా ఇదే నా జీవితము అని నువ్వు ఆ యొక్క అబద్ధంలో బ్రతుకుతున్నావేమో. నేను చెప్తున్నాను, అది నీ యొక్క జీవితం కాదు. నువ్వు విఫలం చెందేటువంటి వాడువు కాదు. నువ్వు ఓడిపోయేటువంటి వ్యక్తివి కాదు. ఎందుకో తెలుసా? దేవుడు నిన్ను తయారు చేశాడు. కొంతమంది ఆ యొక్క అబద్ధమనే వారి యొక్క జీవిత వేదాంతంగా మార్చుకుంటారు. ఆ యొక్క జీవిత వేదాంతంగా మార్చుకొని వారు చేసేటువంటి తప్పు ఏంటంటే, వారు మాత్రమే విఫలమైనటువంటి జీవితంలో జీవించడం మాత్రమే కాదు, వారు ఇతరులకు కూడా వారి యొక్క వైఫల్యంను నేర్పిస్తూ ఉంటారు. అరే, ఇలా చేయొద్దురా, నువ్వు ప్రయత్నించొద్దురా, అనవసరంగా నీ యొక్క జీవితాన్ని నువ్వు రిస్క్లో పెట్టుకోవద్దురా అని నీకు చెప్తూ ఉంటారు. ఇటువంటి స్నేహితులు అందరికీ ఉంటారు. ఎందుకో తెలుసా? ఎందుకంటే వారు కూడా నీ యొక్క పరిస్థితిలో భాగమే. నీ యొక్క స్నేహితులు కూడా నీ యొక్క జీవితంలో ఒక పరిస్థితే. వారు కూడా నీ యొక్క జీవితాన్ని ఎంతో కొంత వారు ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. నీ యొక్క స్నేహితులు మాత్రమే కాదు, నీ యొక్క కుటుంబస్తులు అవ్వచ్చు, నీ యొక్క స్వంత అన్నాదమ్ముళ్ళు అవ్వచ్చు, అక్కా చెల్లెళ్ళు అవ్వచ్చు, వారు కూడా నీ యొక్క జీవితాన్ని ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఇంకోటి ఏంటంటే, ఎప్పుడైతే నువ్వు ఆ యొక్క అబద్ధంలో నీ యొక్క జీవితాన్ని గడిపి ఆ యొక్క అబద్ధంలో నువ్వు నమ్మటం ప్రారంభిస్తావో, అది చాలా పెద్ద తప్పు అయిపోతూ ఉంటుంది. మనందరం కూడా ఒకే గతం నుంచి వచ్చాము. నువ్వు నేను ఒకే గతం నుంచి వచ్చాము. ఏంటి ఆ గతం అంటే, నువ్వు నేను ఒకప్పుడు బ్రిటిష్ పరిపాలనలో మనం బానిసలై ఉన్నాము. బ్రిటిష్ వారికి నువ్వు నేను బానిసలై ఉన్నాము. వారు కొన్ని వందల సంవత్సరాలు మనల్ని పరిపాలించారు. మనకి 1947వ సంవత్సరంలో మనకి స్వతంత్రాన్ని ఇచ్చారు. వారు మనకి స్వతంత్రం ఇచ్చి మన దేశాన్ని విడిచి వెళ్ళిపోయారు. కానీ విషయం ఏంటంటే, వారు మనకి దేశాన్ని మనకి స్వతంత్రం ఇచ్చినా సరే మనం ఇంకా ఆ యొక్క బానిస ఆలోచనలోనే ఉండిపోతున్నామేమో. అనగా బానిసత్వం పోయింది, కానీ ఆ యొక్క బానిస ఆలోచనలు, ఆ యొక్క బానిస మనస్తత్వంలోనే ఉండిపోతున్నామేమో. ఎలా ఉండిపోతున్నామండి? నేను అసలు బ్రిటిష్ పరిపాలనలోనే లేను అని చెప్పి నువ్వు ప్రశ్నించవచ్చు. నువ్వు ఉండకపోయి ఉండొచ్చు. నీ యొక్క పితరులు, నీ యొక్క తల్లిదండ్రులు కూడా బ్రిటిష్ పరిపాలనలో బానిసత్వంలో ఉండకపోయి ఉండొచ్చు. కానీ వాళ్ళ పితరులు, వాళ్ళ యొక్క తల్లిదండ్రులు ఉన్నారు కదా, అనగా మీ అమ్మమ్మ, మీ నానమ్మ, లేకపోతే మీ తాతగారు, వారు బ్రిటిష్ పరిపాలనలో బానిసత్వంలో ఉన్నారు కదా. అక్కడి నుంచి నాకు ఎలా వస్తుందండి అని చెప్పి నువ్వు ఆలోచిస్తున్నావేమో. అక్కడి నుంచి ఎలా వస్తుందంటే, వారు నీ యొక్క అమ్మా నాన్నకు నేర్పించినటువంటి అసత్యాలు, వారు నీ యొక్క అమ్మా నాన్నకు నేర్పించినటువంటి ఆ యొక్క భయము, పిరికితనము అనేటువంటి మనసును, ఆ యొక్క మనసే నీకు కూడా వచ్చి ఉంటుందేమో. నీ యొక్క అమ్మమ్మ, నానమ్మ, మీ యొక్క తాతగారు మీ తల్లిదండ్రులకు నేర్పించిందే మీ తల్లిదండ్రులు కూడా నీకు నేర్పిస్తున్నారు. నువ్వు ఎప్పుడైతే ఆ యొక్క బానిస మనస్తత్వంలో ఉండిపోతావో, నువ్వు బానిసలాగానే ఆలోచించడానికి ప్రయత్నిస్తావు. నువ్వు ఎంత ఎదుగుదామన్నా సరే నీ యొక్క స్వంత ఆలోచన, నీ స్వంత మనస్తత్వము నిన్ను కట్టివేస్తుంది. నేను ఒక దృశ్యాన్ని చూశాను నా చిన్నప్పుడు. అది నాకు చాలా నన్ను కదిలింపచేసింది. ఏంటి ఆ దృశ్యం అంటే, నేను జూకు వెళ్ళాను. జూకు వెళ్ళినప్పుడు ఆ జూలో ఇలా ఎంటర్ అవ్వగానే ఎదురుగా చక్కటి ఎత్తైనటువంటి ఏనుగు, ఒక గజరాజు, ఒక ఆ యొక్క ఏనుగు ఎత్తుగా బలముగా చక్కగా ఉంది. అది ఒకే ప్రాంతంలో అలా నిలబడి ఉంది. ఏంటబ్బా, ఇంత పెద్ద ఏనుగు, ఎంత బలమైన ఏనుగు ఇలా నిలబడింది ఏంటి అని చెప్పి నేను చూసేసరికి, దానికి ఒక చిన్న గొలుసు ఇలాగా ఒక కుర్చీకేసి కట్టబడి ఉందంతే. దేనికి? ఒక కుర్చీకేసి ఆ యొక్క గొలుసు కట్టబడి ఉంది దాని కాలుకి. అదేమనుకుంటుందంటే, ఈ గొలుసు నన్ను కదలనీయదేమో అని చెప్పి అనుకుంటుంది. ఈ గొలుసు నన్ను ఇక్కడే నిలకడగా ఉంచుతుందేమో అనుకుంటుంది. ఎందుకు అనుకుంటుంది అలాగంటే, అది చిన్నగా ఉన్నప్పుడు దాని యొక్క యజమాని, దాని యొక్క మాస్టరు దాన్ని అదే గొలుసుతో ఒక స్తంభానికి కట్టుంటాడు.
ఆ యొక్క స్తంభానికి కట్టున్నటువంటి ఆ యొక్క గొలుసు దాన్ని అప్పుడు కదిలింప చేసి ఉండదు. అది చిన్నప్పుడు ప్రయత్నం చేసి ఉంటుంది విడిపించుకోవడానికి, ఆ యొక్క గొలుసు నుంచి విడిపించుకోవడానికి. కానీ అది చిన్నగా ఉన్నప్పుడు ఆ యొక్క గొలుసు బలంగా ఉంటుంది కదా. అది చిన్నగా ఉన్నప్పుడు ఆ యొక్క గొలుసు కన్నా ఆ యొక్క ఏనుగుకే ఎక్కువ బలం ఉంటుంది అని చెప్పి అనుకోదు. అది చిన్నగా ఉన్నప్పుడు ఆ యొక్క గొలుసుకే ఎక్కువ బలం ఉంటుంది. ఆ గొలుసు ఆపేస్తుంది. కానీ అది ఎంత ఎత్తున ఉన్నటువంటి ఏనుగు, అంత ఎత్తు ఉన్నటువంటి ఏనుగు, అంత బలం కలిగినటువంటి ఏనుగు ఇప్పటికి కూడా అదే చిన్న గొలుసు చేత అది బందీ అయి ఉన్నది. నా ప్రియమిత్రులారా, అనేక మంది నాకు తెలిసినటువంటి వారు అదే పరిస్థితిలో ఉంటున్నారు. ఎందుకు అదే పరిస్థితిలో ఉంటున్నారంటే వారి యొక్క బానిస మనస్తత్వం నుంచి వారు బయటికి రాలేకపోతున్నారు. ఆ యొక్క బానిస మనస్తత్వము వారిని ఇంకా బంధింపచేస్తుంది. ఆ యొక్క బానిస మనస్తత్వము బ్రిటిష్ పరిపాలించక ముందు ఆ రాజులు పరిపాలించారు. రాజులకు కూడా మనం బానిసలమే, ఈ యొక్క బ్రిటిష్ వారికి కూడా బానిసలమే. ఆ యొక్క బానిసత్వము మనల్ని ఇంకా మన యొక్క నరనరాల్లోనే అది ఉండిపోయింది. అందుకే నీవు ఇంకా ఎంత చదువుకున్నా సరే ఇంకా బానిసలనే ఆలోచిస్తున్నావు. ఆ యొక్క చదువు అంతా కూడా వ్యర్థమైపోతుంది. నువ్వు ఎంత ఎదుగుదామనుకున్నా సరే నీ యొక్క బానిసత్వ మనస్తత్వము నేను ఇంకా బంధింపచేస్తుంది. అందుకే నువ్వు ఇంకా ఎదగలేకపోతున్నావేమో. ఇదంతా ఎక్కడి నుంచి వస్తుందంటే నీ యొక్క మనసు నుంచి వస్తుంది. నీ మనస్సు, నీ నమ్మకము చాలా ప్రాముఖ్యము. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ యొక్క నమ్మకము ఎంత ప్రాముఖ్యం అంటే మీకు ఒకసారి మీరు అపోస్తల కార్యము 16వ అధ్యాయం 31వ వచనం చూసినట్లయితే మనకి మన యొక్క నమ్మకము ఎంత ప్రాముఖ్యమో అర్థమవుతుంది. అందుకు వారు ప్రభు అయిన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి అక్కడితో ఆపండి. అక్కడి నుంచే నేను మీకు నీ యొక్క నమ్మకము ఎంత ప్రాముఖ్యమో దాని యొక్క విలువేంటో మీకు ఇప్పుడే రుజువుపరుస్తాను. చూడండి, ప్రభు అయిన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు. నీ యొక్క రక్షణ నీ యొక్క నమ్మకము నుంచే వస్తుంది. నీ యొక్క నమ్మకము నీ యొక్క రక్షణను అందిస్తుంది. ఇప్పుడు అర్థమైందా? అంటే నీకు నిత్య జీవం కూడా కావాలంటే, నిత్య జీవము నీకు రావాలంటే నీ యొక్క నమ్మకము చాలా ప్రాముఖ్యమైనటువంటి పాత్ర వహిస్తుంది. నీ నమ్మకం బట్టే నీకు నిత్య జీవం వస్తున్నప్పుడు, ఆ యొక్క నిత్యములు ఉండేటువంటి జీవమే నీ నమ్మకం బట్టి వస్తున్నప్పుడు, నీకు తాత్కాలికంగా ఉండేటువంటి ఈ యొక్క భూలోకం పైన నువ్వు బ్రతికేది 80 లేకపోతే 100 సంవత్సరాలు బ్రతికేటువంటి జీవితంకు నమ్మకము ఎంత ప్రాముఖ్యమో, ఆ యొక్క నమ్మకము ఎంత ప్రాముఖ్యమైనటువంటి పాత్ర వహిస్తుందో ఒకసారి ఆలోచించాలి. ఇట్ ఈస్ అ వెరీ బిగ్ ఫ్యాక్టర్ దట్ యువర్ ట్రస్ట్, యువర్ బిలీఫ్ ప్లేస్. నీ యొక్క నమ్మకము చాలా ప్రాముఖ్యమైనటువంటి పాత్ర వహిస్తుంది. నీ నమ్మకం ఎంత శక్తివంతమైనదంటే అది నీకు నిత్య జీవం ఇవ్వగలదు, నిత్య జీవము ఇవ్వగలదు. నువ్వు యేసునందు నమ్మిక ఉంచినట్లయితే, యేసు యందు నమ్మిక ఉంచినట్లయితే నీ నమ్మకము ఎట్టి రీతిగా ఉంది. ఈరోజు నువ్వు దేన్ని నమ్ముతున్నావు? మాట్లాడలేనటువంటి విగ్రహాన్ని నమ్ముతున్నావా? లేకపోతే సృష్టిని తయారు చేసినటువంటి సృష్టికర్తను నమ్ముతున్నావా? ఒకసారి నువ్వు నీ యొక్క నమ్మకంని ఎట్టి రీతిగా ఉందో ఒకసారి పరిశీలించుకోవాలని నేను ఈ యొక్క బోధన చేస్తున్నాను. నీ యొక్క గమ్యము నీ యొక్క నమ్మకం బట్టి నిర్ణయింపబడుతుంది. నీ గమ్యము ఒకసారి ఆలోచించు. నీ నమ్మకానికి నీ యొక్క గమ్యానికి ఎంత రిలేషన్షిప్ ఉందంటే నీ గమ్యము నీ యొక్క నమ్మకం బట్టే నిర్ధారింపబడుతుంది. నీ యొక్క నమ్మకం అంత ప్రాముఖ్యం. నీ యొక్క నమ్మకము అంత శక్తివంతమైనటువంటిది. నువ్వు ఈరోజు దేవుణ్ణి నమ్ముతున్నావా? ఎందుకండి దేవుణ్ణి నమ్మాలంటే నువ్వు దేవుణ్ణి నమ్మితేనే నీ యొక్క బానిస మనస్తత్వం నుంచి బయటికి రాగలవు. నువ్వు దేవుణ్ణి నమ్మితేనే నీ యొక్క మానసిక పరిస్థితిని నువ్వు ఎదిగింప చేసుకోగలవు. అనేక మంది ఇంకా ఆ యొక్క బానిస పరిస్థితులను ఉండిపోతున్నారు. వారు ఎవరికి బానిసలు కాదు, వారి యొక్క మనస్తత్వానికే వారి బానిసలు. వారు దేనికి బానిసలు కాదు, కానీ వారికి వారే
బానిసలు. ఫిలిప్పీలు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనంలో మనం చూసినట్లయితే, నన్ను బలపరిచిన వాని అందే నేను సమస్తమును చేయగలను అని అపోస్తలుడైనటువంటి భక్తుడు పౌలు భక్తుడు చెప్తున్నాడు. నన్ను బలపరిచిన వాని యందు అంటే నన్ను ఎవడైతే బలపరుస్తున్నాడో ఆయన యొక్క శక్తి ద్వారా నేను సమస్తమును చేయగలను. అంతేగాని నా స్వంత శక్తి ద్వారా కాదు. నువ్వు నీ యొక్క స్వంత శక్తి ద్వారా నువ్వు ఎక్కువ చేయలేవు. కానీ నేను బలపరిచేది ఎవరో తెలుసా? నీకు శక్తిని అనుగ్రహించేది ఎవరో తెలుసా? నీ యొక్క నరనరాల్లోకి ఆ యొక్క బలాన్ని నింపేది ఎవరంటే మన నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు. ఆయన నీకు బలాన్ని అనుగ్రహించేవాడు. అందుకనే నువ్వు ధైర్యంగా ముందుకు అడుగేయాలి. నువ్వు ఇంకా బానిస మనస్తత్వాన్ని కలిగి నువ్వు బానిసత్వంలోని నువ్వు జీవిస్తూ నువ్వు ముందుకు అడిగేయకూడదు. కానీ నిన్ను స్వతంత్రుడిగా చేసినటువంటి నీ రాజైన యేసుక్రీస్తు ద్వారా నీవు ముందుకి అడుగు వెయ్యాలి. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు మాత్రమే నిన్ను బలపరిచేవాడు. నీ యొక్క స్వంత సామర్థ్యము, నీ యొక్క స్వంత శక్తి ఏమాత్రము పనిచేయదు. నీ స్వంత శక్తి, నీ యొక్క స్వంత సామర్థ్యము ఎక్కడి నుంచి వచ్చిందంటే దేవుడి నుంచి వచ్చింది. దేవుడి నుంచి వచ్చింది. కొంతమంది అంటారు, అయ్యా దేవుడు కనబడాడు కదయ్యా, దేవుడు ఉన్నాడని నేను ఎలా నమ్మాలి అని చెప్పి నువ్వు ప్రశ్నిస్తున్నావేమో. కరోనా వైరస్ నీకు కనబడుతుందా? కరోనా వైరస్ నీ కంటికి కనబడుతుందా? మరి నమ్మట్లేదా కరోనా వైరస్ ఉందని? ఈ యొక్క కోవిడ్ వ్యాధి నిన్ను వేధిస్తుందని నువ్వు నమ్మట్లేదా? కంటికి కనబడవు, కానీ అవి నిజమైనవి ఉంటాయి. కొన్ని మన యొక్క కంటికి కనబడవు, దేవుడు కూడా కనబడడు. కానీ దేవుని యొక్క సృష్టి కనబడట్లేదా? దేవుడు నిజమైనటువంటి వాడని ఈ యొక్క సృష్టిని చూస్తే తెలియట్లేదా? ప్రతిదానికి ఒక పద్ధతి, ఒక క్రమము ఉందని నీకు అర్థం కావట్లేదా? ఒక క్రమం కావాలంటే అక్కడ ఖచ్చితంగా దేవుడు ఉంటేనే ఆ యొక్క క్రమం వస్తుంది. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు చాలు. నీ యొక్క అపనమ్మకాన్ని నువ్వు ఇక పరీక్షించింది చాలు. ఇప్పటికైనా నువ్వు దేవుణ్ణి నమ్మి నీ యొక్క విశ్వాసాన్ని బలపరుచుకోవాలి. నీ యొక్క విశ్వాసము చూడని దానిపైన, అదృశ్యమైన దానిపైన ఇంకా ఎక్కువగా ఉండాలి. ఎందుకో తెలుసా? దేవుని యొక్క వాక్యం ఏమని చెప్తుందంటే అదృశ్యమైనదే ఇంకా నిజమైనటువంటివి. ఎందుకంటే దృశ్యమైనవి కొంతకాలం మాత్రమే ఉంటుందని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. అదృశ్యమైనవి నిత్యత్వంలో ఉంటాయంట. హల్లెలూయా. యోహాను సువార్త 20వ అధ్యాయము 29వ వచనం చూద్దాం. యేసు, నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పాను. నువ్వు చూసి నమ్ముతున్నావు. చూడకుండా ఎవడైతే నన్ను నమ్ముతాడో, చూడకుండా ఎవడైతే నన్ను దేవుడు అని ఒప్పుకుంటాడో వాడయ్యా ధన్యుడు. ఎందుకు అంటే వాడు చూడకుండానే నన్ను నమ్ముతున్నాడు. షడ్రక్, మేషక్, అబేద్నెగో ఎప్పుడైతే అగ్నిగుండంలో ఉన్నారో వారు దేవుని చూడలేదే, కానీ దేవుని కొరకు నిలబడ్డారు. ఏమని నిలబడ్డారంటే, నేను ఆ యొక్క అగ్నిగుండంలో పడవేయబడినా సరే నేను నా యొక్క వెంట్రుక కూడా కాలదనేటువంటి నమ్మకము. అందుకే ఆ యొక్క 4వ వ్యక్తి ప్రత్యక్షమయ్యాడు. ఆయన ఎవరంటే మన ప్రభువైన యేసుక్రీస్తు. నా ప్రియ సహోదరి సహోదరుడా, కష్టాలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు నువ్వు దేవుడా నువ్వు ఎక్కడున్నావు అని చెప్పి అడుగుతున్నావా? లేకపోతే శ్రమలు కష్టాలు వచ్చినప్పుడు దేవా నీవు నన్ను ఈ యొక్క శ్రమలో నుండి తీసుకువెళ్తున్నందుకు నీకు వందనాలయ్యా అని చెప్తున్నావా? దేవుడు నీ యొక్క జీవితంలో శ్రమలు, ఇబ్బందులు, కష్టాలు ఎందుకు నీ జీవితంలో పెడతాడంటే నిన్ను ఎదిగింప చేయడానికి. ఒకవేళ నీ యొక్క జీవితంలో కష్టం కానీ శ్రమలు కానీ వచ్చాయంటే దాని అర్థము నువ్వు ఇంకా ఎదుగుతున్నావు అనేటువంటి అర్థము. ఎదుగుతున్నావు. జాగ్రత్తగా గమనించు. ప్రపంచంలో ఈ మన యొక్క చరిత్రలో కష్టాలు, ఇబ్బందులు వచ్చినప్పుడే మనం ఇంకా బెటర్ అయ్యాము. కష్టాలు, ఇబ్బందులు వచ్చినప్పుడే చరిత్ర అనేది సృష్టింపబడింది. కష్టాలు, ఇబ్బందులు రానంత వరకు సుఖములో ఎప్పుడు కూడా చరిత్ర సృష్టింపబడలేదు. ఎప్పుడైనా సుఖంలో చరిత్ర సృష్టింపబడిందా? అంతా సౌకర్యంగా ఉందండి, ఏం చేస్తాం? అంతా సౌకర్యంగా ఉంటే చక్కగా తినేసి పడుకుంటాం. ఎప్పుడైతే కష్టమో, ఎప్పుడైతే ఇబ్బంది వస్తుందో అప్పుడు
నీవు ఆలోచించడం ప్రారంభిస్తావు. అప్పుడు నువ్వు అవకాశాల కోసం చూస్తావు. అప్పుడే నువ్వు ఎదుగుతావు. ఎందుకంటే వేడే బంగారాన్ని తయారు చేస్తుంది. హల్లెలూయా. వేడే బంగారాన్ని తయారు చేస్తుంది. యేసుక్రీస్తు అంటున్నాడు, నీవు నన్ను చూసావు కాబట్టి నమ్ముతున్నావు, నీవు నా యొక్క ఆశ్చర్యకార్యాలు చూసావు కాబట్టి నమ్ముతున్నావు, నేను నిన్ను స్వస్థపరిచాను కాబట్టి నువ్వు నమ్ముతున్నావు. నేను నిన్ను స్వస్థపరచకపోయినా నువ్వు నమ్మగలవా? నువ్వు ఆ యొక్క దానియేలు వలె ఆ యొక్క సింహపు బోనులో నేను పడివేసినప్పుడు, దానియేలు దేవుణ్ణి చూడలేదే, అయినా సరే దానియేలు దేవుణ్ణి నమ్మాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు అట్టి రీతి నమ్మకము కలిగి ఉన్నావా? ఈరోజు నీ యొక్క నమ్మకము ఎట్టి రీతిగా హెచ్చింపబడుతుంది అనేటువంటి ప్రశ్న చాలా ప్రాముఖ్యము. చూడనటువంటి దేవుణ్ణి నమ్మి, చూడనటువంటి బలాన్ని నమ్మి, చూడనటువంటి ఆ యొక్క నీ కంటికి కనబడినటువంటి ఆ యొక్క తేజస్సును ఎప్పుడైతే నమ్ముతావో, అప్పుడు నీ యొక్క జీవితంలో కూడా కంటికి కనపడినటువంటి తేజస్సు నీ జీవితంలో నింపబడుతుంది. నువ్వు చూడనటువంటి బలము నీకు వస్తుంది. నువ్వు ఎన్నడూ అనుభవించినటువంటి శక్తిని నువ్వు అనుభవిస్తావు. నా ప్రియ సహోదరి సహోదరుడా, అనేక మంది ఈరోజు వారి కంటికి కనబడేది మాత్రమే నమ్ముతున్నారు. వారి కంటికి కనబడేది మాత్రమే నమ్మి వారు సంతృప్తి చెందుతున్నారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం చూద్దాం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడయ్యుండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు, తను వెదుకు వారికి ఫలమును దయచేయువాడనియు నమ్మవలెను కదా. హల్లెలూయా. ఏంటది? నువ్వు విశ్వాసము లేకుండా దేవుని యొక్క ఇష్టము పొందుట అసాధ్యము. దేవునిపై నీకు నమ్మకం లేకుండా నువ్వు దేవుని యొద్దకు వెళ్ళటము అసాధ్యము. దేవా నీవంటే నాకు తెలిసయ్యా, నువ్వు ఉన్నావని నేను నమ్ముతున్నాను అని చెప్పి నువ్వు చెప్పకుండా ప్రార్థన చేయుట వ్యర్థము. కొంతమంది దేవా నీవు నా యొక్క ప్రార్థన వింటున్నావు అని చెప్పి వారు ఎటువంటి విశ్వాసం లేకుండా, ఎటువంటి నమ్మకం లేకుండా వారు ప్రార్థిస్తూ ఉంటారు. కొంతమంది దేవా నీకే ఈ యొక్క ఆరాధన అనేటువంటి ఆలోచనే వారి యొక్క మనసులో లేకుండా వారు ఊరికనే పాడుతూ ఉంటారు. ఆ యొక్క సంగీతం బాగుంది కదా అని పాడుతూ ఉంటారు. కొంతమంది ప్రార్థిస్తే మనకు మనసుకు మనశ్శాంతి కలుగుతుంది కదా అని చెప్పి వారు ప్రార్థిస్తూ ఉంటారు. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నిజమైనటువంటి వాడు అని చెప్పి, నా యొక్క మొరను, నా యొక్క ప్రార్థనను ఆయన వింటున్నాడు అని చెప్పి నువ్వు ప్రార్థించగలవా? నువ్వు ప్రార్థిస్తున్నావా? లేకపోతే ఊరికనే టైంపాస్ కోసం ప్రార్థిస్తున్నావా? ప్రార్థిస్తే బాగుంటుంది కదా, అందరూ నా గురించి నేను పరిశుద్ధుడిని అనుకుంటారు కదా అని చెప్పి ప్రార్థిస్తున్నావా? ఒకసారి ఆలోచించు. విశ్వాసము లేకుండా దేవుని యొక్క ఇష్టము పొందుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఎట్టి రీతిగా రావాలంట? ఆశతో రావాలి. హల్లెలూయా. ఆయన నన్ను దీవిస్తాడు, నాకు ఫలితాన్ని ఇస్తాడు అనేటువంటి ఆశతో నువ్వు దేవుని యొద్దకు వెళ్ళాలి. మనం చేయాల్సింది చేసాంలే, మనం ప్రార్థన చేయడమే మన బాధ్యత కదా, మనం ప్రార్థన చేసాంలే, దేవుడు ఇస్తే ఇస్తాడు లేకపోతే లేదు అని చెప్పి నువ్వు ప్రార్థిస్తున్నావా? నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు దేవుడు నా యొక్క ప్రార్థనను వింటాడు, నా యొక్క ప్రార్థనకు ఆయన ఫలితమును దయచేస్తాడు అనేటువంటి విశ్వాసముతో ఎప్పుడైతే ప్రార్థిస్తావో అప్పుడు నీ యొక్క ప్రార్థనకు జవాబు ఖచ్చితంగా వస్తుంది. నీ యొక్క కష్టాల్లో నుంచి నువ్వు ఆ యొక్క సమాధానాన్ని ఖచ్చితంగా పొందుకుంటావు. సుడిగాలిలో నుండి ఆ యొక్క శాంతిని నువ్వు ఖచ్చితంగా పొందుకుంటావు. విశ్వాసము లేకుండా దేవుని యొక్క ఇష్టాన్ని పొందుట అసాధ్యము. నీ యొక్క విశ్వాసము నీ యొక్క ఫలితాన్ని దయచేస్తుంది. నీ యొక్క విశ్వాసము నువ్వు ఆశిస్తున్నటువంటి ఆ యొక్క ఫలితాన్ని నీకు ఇస్తుంది. ఎందుకో తెలుసా? నీ ఆశ బట్టే దేవుడు పనిచేస్తాడు. హల్లెలూయా. నీ ఆశ బట్టే దేవుడు పనిచేస్తాడు. నువ్వు ఎటువంటి ఆశ కలిగి ఉన్నావు ఈరోజు? నువ్వు ఎటువంటి ఫలితాన్ని ఆశిస్తున్నావు ఈరోజు దేవుడి నుంచి? దేవా నా యొక్క ప్రార్థనకు జవాబు దయచేయ్యా, దేవా నా యొక్క ప్రార్థనను నీవు ఆలకించయ్యా అని చెప్పి ప్రార్థిస్తున్నావా? నీ యొక్క విశ్వాసము, నీ యొక్క నమ్మకము నీకు శక్తినిస్తుంది. నీ యొక్క నమ్మకము నీకు శక్తినిస్తుంది. నీ యొక్క నమ్మకము నేను ఇంకా నూతన పరుస్తుంది. హల్లెలూయా.
నీ నమ్మకము నేను ఒక క్రొత్త మనిషిగా చేస్తుంది. నీ యొక్క బానిస మనస్తత్వాన్ని పోగొట్టేది నీ యొక్క నమ్మకమే. నీ యొక్క బానిస మనస్తత్వాన్ని, నీ యొక్క బలహీనతల్ని పోగొట్టేది నీ యొక్క నమ్మకము. నీవు దేవుణ్ణి ఈరోజు నమ్ముతున్నావా? దేవుడు నిన్ను సృజించాడని, దేవుడే నీకు ఆలోచన కలుగజేస్తున్నాడని, దేవుడే నీ యొక్క మార్గాన్ని సరళం చేస్తాడని నువ్వు నమ్ముతున్నావా? నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఒకవేళ ఎప్పుడైనా నీకు సందేహం వచ్చినట్లయితే, నేను నా యొక్క జీవితంలో ఏం చేస్తున్నాను, నా యొక్క జీవితంతో ఏం చేస్తున్నానని చెప్పి నువ్వు ఎప్పుడైతే సందేహపడతావో, అప్పుడు నీ యొక్క విశ్వాసానికి నువ్వు మళ్ళీ తిరిగి వెళ్ళాలి. నీ యొక్క బేసిక్స్కి వచ్చేయాలి. నీ యొక్క నమ్మకానికి వచ్చేయాలి. నీ యొక్క నమ్మకము దేని మీద ఆధారపడింది? దేవుని మీద ఆధారపడిందా, లేకపోతే తాత్కాలికంగా కనబడేటువంటి నీ యొక్క పరిస్థితులపైన ఆధారపడిందా అనేటువంటి ప్రశ్నను నువ్వు ఒకసారి వేసుకోవాలి. మనము ఇశ్రాయేలీని ఉదాహరణగా తీసుకున్నట్లయితే, ఇశ్రాయేలీలు వారు ఐగుప్తులో బానిసత్వంలో ఉన్నారు. ఇశ్రాయేలీలు ఆ యొక్క బానిస బ్రతుకుకు అలవాటు పడ్డారు. దాని నుంచి వారు బయటకు వచ్చిన తర్వాత, ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇశ్రాయేలీలు ఇంకా వారి యొక్క బానిస మనస్తత్వంలోనే ఉండిపోయారు. అందుకే ప్రతిసారి ఆహారం దొరకనప్పుడు వారు ఏమనుకుంటున్నారంటే, దేవా నాకు ఆహారం దయచేయలేదు, నేను మళ్ళీ ఐగుప్తుకి వెళ్ళిపోతాను. దేవా నాకు నీరు లేదు, అందుకే నేను ఐగుప్తుకి వెళ్ళిపోతాను. నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఐగుప్తు నుంచి ఇశ్రాయేలు వెళ్ళటానికి నడుచుకొని వెళ్తే 40 గంటలు. అంత తక్కువ సమయము వారికి 40 సంవత్సరాలు పట్టింది నడుచుకొని వెళ్ళటానికి. ఎందుకో తెలుసా? దేవుడు ఆ యొక్క బానిస మనస్తత్వాన్ని వారి నుంచి తీసేయాలని చెప్పి కోరుతున్నాడు. దేవుడు వారిని విడిపించగలిగాడు, కానీ వారి యొక్క శత్రువుల యొక్క బంధకం నుంచి వారిని విడిపించగలిగాడు, కానీ వారి యొక్క స్వంత బంధకాల నుంచి దేవుడు విడిపించలేకపోతున్నాడు. ఎందుకంటే వారిని వారే విడుదలపరుచుకోవాలి. ఆ యొక్క బానిస మనస్తత్వం నుంచి ఇశ్రాయేలీలు వారికి వారే విడుదలపరుచుకోవాలి. నా ప్రియ సహోదరి, సహోదరుడా, నువ్వు ఐగుప్తు నుంచి నువ్వు విడుదల పొందిండొచ్చు, కానీ నీ నుండి ఆ యొక్క ఐగుప్తు పోయిందా? నీ నుండి ఆ యొక్క బానిస మనస్తత్వం పోయిందా? ఇంకా దాన్ని పట్టుకుని ఉన్నావా? ఒకసారి ప్రశ్నించుకో నిన్ను నువ్వు. మత్తయి సువార్త 21వ అధ్యాయము 22వ వచనం చూద్దాం. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి నమ్మిన ఎడల మీరు వాటిని పొందుదురని వారితో చెప్పాను. అవి మీకు దొరుకుతాయి అని మీరు నమ్మిన ఎడల. హల్లెలూయా. అనేక మంది ఈ రోజులో ప్రార్థిస్తున్నారు. నేను అనేక ప్రార్థనలు చూస్తున్నాను. అనేక మంది వారు ఫెలోషిప్స్లో, వారి యొక్క సంఘాల్లో ప్రార్థనను నిర్వహిస్తున్నారు. కానీ మీరు నమ్మి ప్రార్థిస్తున్నారా? నమ్మకుండా ప్రార్థిస్తున్నారా? మీరు, దేవా నీవు నా యొక్క మొరను ఆలకిస్తున్నావు, నువ్వు ఖచ్చితంగా నా యొక్క ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు అని చెప్పి నువ్వు ప్రార్థిస్తున్నావా? లేకపోతే వింటే విన్నాళ్లే, లేకపోతే లేదు అని చెప్పి నువ్వు ప్రార్థిస్తున్నావా? నీ యొక్క ప్రార్థనకు జవాబు ఎందుకు రావట్లేదంటే నువ్వు నమ్మి ప్రార్థించట్లేదు కాబట్టి. నువ్వు ఎప్పుడైతే నమ్మి ప్రార్థిస్తావో అప్పుడు నువ్వు నీ యొక్క ప్రార్థన బట్టి జీవిస్తావు. నీ యొక్క నమ్మకం బట్టి నువ్వు జీవిస్తావు. నీ యొక్క నమ్మకం బట్టే నువ్వు నీ యొక్క ముందడుగు వేస్తావు. అంతేగాని అవుతుందిలే, లేకపోతే లేదు అనేటువంటి జీవితంను నువ్వు జీవించవు. గుర్తుపెట్టుకో, అనేక మంది ఈ యొక్క సొరచేప వలె ఉండిపోతున్నారు. వారు ఆ యొక్క పరిస్థితులు వారిని ప్రభావితం చేసి, వారు ఆ యొక్క పరిస్థితుల్లో వారు అణిగిపోయి త్రొక్కువేయబడి వారు అణిచిపోతున్నారు. నువ్వు అటువంటి పరిస్థితులు ఉన్నట్లయితే నువ్వు నీ యొక్క పరిస్థితుల్ని మార్చుకోవాలి. ఆ యొక్క పరిస్థితుల నుంచి నువ్వు బయటకు రావాలి. ఆ యొక్క పరిస్థితుల నుంచి బయటకు వచ్చిన తర్వాత ఐగుప్తుల వలె ఆ యొక్క బానిస మనస్తత్వంలో ఉండకుండా నువ్వు నీ యొక్క నూతన మనస్తత్వంలోకి రావాలి. నూతన నాగరికతలోకి రావాలి. నూతన ఆలోచనలోకి రావాలి. నూతన భాష మాట్లాడాలి. నువ్వు నూతన వస్త్రాలు ధరించుకోవాలి. నువ్వు క్రొత్తగా కనబడాలి. నువ్వు ఎప్పుడైతే నూతన మనిషిగా, నూతన రూపాంతరం చెందబడినటువంటి మనిషిగా నువ్వు కనబడతావో
అప్పుడు ఖచ్చితంగా దేవుడు నిన్ను దీవిస్తాడు. నీ యొక్క మనస్తత్వమే నిన్ను బందీ చేస్తుంది. నీ యొక్క మనస్తత్వమే నిన్ను కట్టివేస్తుంది. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఆదివారమున ఈ యొక్క వర్తమానం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నీకు చెప్తున్నాడు, నీవు ఖచ్చితంగా నీ యొక్క మనస్తత్వాన్ని మార్చుకుంటే నా యొక్క దీవెనలు నిన్ను వెంబడిస్తాయి. ఒకవేళ నువ్వు అటువంటి పరిస్థితులు ఉన్నట్లయితే కళ్ళు మూసుకో, ప్రార్థిద్దాం. ప్రియ పరలోకపు తండ్రి, నీ సన్నిధిలోకి వస్తున్నామయ్యా. దేవా, ఈ ఉదయకాల సమయంలో ఈ యొక్క వర్తమానం ద్వారా దేవా నీవు మాతో మాట్లాడినటువంటి విధానం బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవా, మా యొక్క మానసిక పరిస్థితి దేవా మమ్మల్ని ఎంతగా బందీ చేస్తుందోనైనా నీవు మాకు తెలియపరిచినందుకు వందనాలు. దేవా, చూసి నమ్మటం కాదు ప్రభువా, చూడకుండా నమ్మేవారే ధన్యులు అని నీ యొక్క వాక్యం సెలవిచ్చింది. దేవా, చూడకుండా నమ్ముతున్నాం ప్రభువా, నీవు మమ్మల్ని బలపరిచేవాడు అని. దేవా, చూడకుండా నమ్ముతున్నామా యేసయ్యా, దేవా నీవే మా యొక్క సుడిగుండంలో నుంచి దేవా మా యొక్క తుఫానుల్లో నుండి మమ్మల్ని విడిపించి నడిపించేది నీవే అని మేము నమ్ముతున్నాము యేసయ్యా. దేవా, యుద్ధకాల సమయంలో మమ్మల్ని ఎవరైతే ఈ యొక్క వర్తమానము విని స్పందించారో దేవా, వారి యొక్క స్పందనకు జవాబును దయచేయమయ్యా. దేవా, అనేక మంది విరిగి నలిగిపోయి ఉంటున్నారేమో నాయన. దేవా, వారి యొక్క జీవితంలో ఒక భయంకరమైనటువంటి పరిస్థితుల నుంచి వెళ్తున్నారేమో, లేకపోతే అనేక వ్యాధులు వారిని చుట్టి ఉన్నాయేమో యేసయ్యా. దేవా, కానీ నీవు మరణగుండంలో కూడా నిలబడిపోయేటువంటి దేవుడవు. దేవా, ఆ యొక్క మరణములో కూడా నీవు మాకు వెలుగునిచ్చేటువంటి దేవుడు ప్రభువా. ఎలాగైతే నీవు షడ్రక్, మేషక్, అబేద్నెగోకునైనా ఆ యొక్క అగ్నిగుండంలో నీవు దేవుడై నిలిచావో, అట్టి రీతిగానే మా యొక్క కష్టాల్లో, మా యొక్క శ్రమల్లో, దేవ మా యొక్క ఇబ్బందుల్లో, దేవ మా యొక్క వ్యాధుల్లోనైనా నీవే మా యొక్క రక్షకుడువు, నీవే మా యొక్క స్వస్థకర్తవు, నీవే మాతో నడిచేటువంటి దేవుడు అని చెప్పి మరొకసారి నీవు రుజువుపరచుము రాజా. దేవా, నీ యొక్క పరిశుద్ధ తైలమును, నీ యొక్క తేజస్సును మా యొక్క జీవితాల్లో వెలిగింపచేయము. ఎవరికైతే ఆదరణ కోల్పోయి ఉన్నారో వారి జీవితంలో ఆదరణ దయచేయము రాజా. ఎవరైతే నైనా వారి యొక్క పరిస్థితులు మంచిగా లేవో వారి యొక్క జీవితాల్ని నీ వెలిగించుము, దీవించుము, ఆశీర్వదించుము. దేవా, నీకే వందనాలు చెల్లిస్తున్నాము. దేవా, మా యొక్క ప్రతి పరిస్థితిను నీవే మా యొక్క పరిస్థితుల్లో నుండి మమ్మల్ని తీసుకువెళ్తున్నావని మేము నమ్ముతున్నాము రాజా. నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, రక్షకుడైనటువంటి యేసు క్రీస్తుని యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము ఈ యొక్క కార్యక్రమం చూస్తున్న ప్రతి ఒక్కరితో, ఈ యొక్క ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, కానుకలు ఇచ్చిన ప్రతి ఒక్కరితో ఎల్లప్పుడూ తోడయుండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. మంచి ఆదివారము మనము జరుపుకున్నాము. అదే రీతిగా మంచి వారంలో మీరు మీ యొక్క సమయాన్ని గడిపి, ఈ యొక్క సమయం అంతా, ఈ యొక్క వారం అంతా కూడా మీరు శ్రేష్టమైనటువంటి పరిస్థితుల్లో ఉండి, మీరు శ్రేష్టమైనటువంటి మనుషులతో ఉండి మీ యొక్క జీవితము గొప్పగా ఆశీర్వదింపబడాలని చెప్పి నేను ఆశపడుతున్నాను. హోప్ యూ హ్యావ్ అ గ్రేట్ వీక్ అహెడ్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.